టేస్టీ అండ్ ఈజీ చట్నీ పొడి చేసే విధానం. కారానికి తగినట్లు పొట్టిమిరపకాయలు వేయించుకొని, శనగిత్తనాలని కూడా కమ్మగా వేయించుకొని, తెల్లగడ్డలని పొట్టుతో సమేత దంచి సైడ్కి ఉంచండి. పొట్టిమిరపకాయల్ని ఎలా వేయించాలంటే అలా ఇరుక్కొడుతున్నట్లు ఇరిగిపోవాలి, పట్టని అలా వరకు వేయించండి. శనగిత్తనాల పొట్టుని సపరేట్ చేసి పక్కన ఉంచుకోండి. ఫస్ట్ పొట్టిమిరపకాయలు కొన్ని రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టండి. పౌడర్ అయిన తర్వాత శనగిత్తనాలను వేసి, మరీ అంత మిక్స్ పౌడర్ కాక ఇలానే కొంచెం తరిగానే ఉంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. సూపర్, బాగుంది, సూపర్గా ఉంది.